ఆదిరన్ టెంపుల్ ట్రీ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా ఓపెన్ ప్లాట్లు మీ భవిష్యత్తు కోసం సరైన పెట్టుబడి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం మేడం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను మేడం. గౌతమి చౌదరి ఆవిడ గురించి వస్తున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఆవిడ ఫైట్ చేస్తున్నటువంటి విధానం చాలా హృదయ విదారకంగా అనిపిస్తూ ఉంది. అంటే ఆవిడ స్థాయి కానీ లేకపోతే అవన్నీ పక్కన పెట్టేస్తే ఒక స్త్రీగా చూసుకుంటే డెఫినెట్గా చాలా ఇబ్బంది పడుతుంది. అయితే అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఇప్పుడు తన భర్త కూడా స్క్రీన్ ముందుకు రావటము, మరి తన భర్త సైడ్ తీసుకున్నట్టు వకాల్త తీసుకుని మన శేఖర్ భాష చేస్తున్నటువంటి కమెంట్స్ కూడా అటు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా వాట్ ఈజ్ యువర్ అనాలిసిస్? అసలు ఇట్లా వకాల్తా తీసుకుని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడుతున్నాడా? అతను మాట్లాడే మాటల్లో నిజాలు ఉన్నాయా? గౌతమి సైడ్ నిజం ఉందా? మీ అనాలిసిస్ ఏంటి మేడం? ఇప్పుడు ఒక కుటుంబంలో కలహాలు వచ్చాయి అంటే ఏ ఒక్కరి వల్ల రావు, ఇద్దరిది తప్పులు ఉంటాయా? సమాన ప్రాతినిధ్యం ఉంటుంది అని నేను అనను. ఉంటాయి. అసలు ఎందుకు వస్తాయి గొడవలు? ఆర్థిక కారణాలు, అలాగే బ్యాక్గ్రౌండ్స్ కలవకపోతే, అంటే వీరు వచ్చిన నేపథ్యం వాళ్ళు వచ్చిన నేపథ్యం బాగా డిఫరెంట్గా ఉంటే, అంటే ఒకరు బాగా డబ్బులుండి ఒకళ్ళు డబ్బులు లేని వాళ్ళు వచ్చారనుకోండి, అప్పుడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ భార్య కానీ భర్త కానీ వీళ్ళు ఏ ప్రాతిపదిక మీద పెళ్లి చేసుకున్నారో దానికి చాలా విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా సమస్యలు డబ్బు దగ్గర మొదలైనవి అని అనిపిస్తాయి, కానీ డబ్బు సమస్య కూడా లేనప్పుడు గొడవలు వచ్చినాయి అంటే ఖచ్చితంగా నేపథ్యాలు కలవకపోవటం ఒకటి. రెండోది ఈ వివాహేతర సంబంధాలు. ఈ రెండే ఉంటాయి కారణాలు. సరే, బ్యాక్గ్రౌండ్స్ కలవకపోయినా కానీ సర్దుబాటు చేసుకోవచ్చు. ఇప్పుడు కుటుంబ వ్యవహారాల్లో మనము నెగోషియేట్ చేయగలిగినవి, నెగోషియేట్ చేయలేనివి అనేది చూసుకుంటే గనక ఇంకా నేను భరించలేను అనే విషయాల దగ్గర నెగోషియేట్ చేయాలి ఖచ్చితంగా. ఇంకా దానిలో రాజీ పట్టడానికి లేదు. కానీ ఇప్పుడు చిన్న చిన్నవి ఉంటాయి. ఈ నేపథ్యాలు కలవకపోవటం వల్ల అత్తమామలు సూటిపోటీ అటు వాళ్ళు కానీ ఇటు వాళ్ళు కానీ మాట్లాడటం కానీ, కొంతమందికి ఏంటి అంటే కొంచెం నోటు దురుసు ఉంటుంది భర్తలకి, అలాగే భార్యలకు కూడా ఉంటుంది నోటు దురుసు. ఈ నోటు దురుసు ఒక 5 నిమిషాల తర్వాత 10 నిమిషాల తర్వాత అదేదో తాటాకు మంటలాగా ఆగిపోయింది అనుకోండి, అది పర్వాలేదు. కానీ బాగా బాధించే విషయం ఏంటి అంటే వాళ్ళ వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి చూడండి. ఈ వ్యక్తిగత సంబంధాలు అనేవి ఇవాళ యువతి యువకుల మధ్య ఈ గ్లోబలైజేషన్ వల్ల కావచ్చు, ఈ మారిన ప్రపంచం వల్ల కావచ్చు, పెళ్ళికి ముందు సన్నిహితంగా ఉంటున్నారు, లివిన్లో ఉంటున్నారు కొన్నాళ్ళు, లివిన్ తర్వాత పెళ్లి చేసుకుంటున్నారు. కొంతమంది లివిన్లో ఉండి మనకి డేటింగ్ అంటారు కదా, సరిపడదు అనే ఉద్దేశంతో పక్క ఎవరిదారి వాళ్ళు చూసుకునే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఆ పాత వాసనలు ఉన్నప్పటికీ కూడా పెళ్లి తర్వాత మటుకు నిజాయితీగా ఉండాలి అనే ఒక వివాహ బంధానికి గౌరవం ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంలో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎన్నన్నా రానివ్వండి, నేను ఇందాక చెప్పానే ఆర్థికమైన కారణాలు కావచ్చు, లేకపోతే నేపథ్యాలు కలవకపోవటం కావచ్చు, ఎత్తి పొడుపులు కావచ్చు, ఏ ఉన్నా కానీ వీళ్ళు నా కోసం ఉన్నారు అని ఇద్దరు అనుకున్నారనుకోండి, డబ్బులు తక్కువ ఉన్నా హ్యాపీగానే బతుకుతారు. కానీ ఇక్కడ ఈ వివాహేతర సంబంధాలు అనే విషయం వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకప్పుడు అమ్మాయి ఏంటి అని ఆలోచించేవాళ్ళు, పెళ్ళిళ్ళు చెడగొట్టడానికి ఆకాశరామన్న ఉత్తరాలు రాసేవాళ్ళు. ఆ అమ్మాయి అసలు అటేడు తరాలు చూడాలి అన్నట్లు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఎవరు మాట్లాడట్లా. పెళ్ళికి ముందా దట్ ఈజ్ పాస్ట్, కాలేజ్ రోజుల ఉద్యోగం చేసేవా, అవన్నీ పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక నుంచి ఈ రోజు నుంచి నువ్వు నేను ఒకరికొకరం కట్టుబడి ఉన్నామా, అది ఆర్థిక విషయాల్లో కావచ్చు, ఈ సంబంధాల విషయంలో కావచ్చు, ఏమైనా కానీ ఈ రోజు నుంచి ఇప్పుడు నీకు డ్రింక్ హ్యాబిట్ ఉంది, ఓకే
ఒకే రోజు తగ్గించుకో. ఒకవేళ ఆడవాళ్ళకు కూడా డ్రింక్ హ్యాబిట్ ఉందనుకోండి, ఆ విషయంలో కూడా ఒక చిన్న డిబేట్ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళు మాట్లాడుకుని, పిల్లలకు మంచిది కాదు డ్రింకు, సిగరెట్లు తాగటం మంచిది కాదు. ఇప్పుడు మనం బయట చూస్తున్నాం, రోడ్ల పక్కన చూస్తుంటే ఈ బడ్డీల దగ్గర వీటి దగ్గర ఈ ఎంప్లాయీస్ అమ్మాయిలు అబ్బాయిలు కలిసి స్మోక్ చేస్తున్నారు. కానీ వన్స్ పెళ్ళయిన తర్వాత బిడ్డలు కావాలి అనుకున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు మహిళలు మానేస్తున్నారు, డ్రింక్ కూడా మానేస్తున్నారు. ఇట్లా మానకపోతే ఏం జరుగుతుందో డాక్టర్లు చెప్తున్నారు. ఇంక ఇవన్నీ వద్దు, మేము విచ్చలవిడిగానే బతకదలుచుకున్నాము, మా అలవాట్లో ఏవో ఒకటి మేము అలాగే ఉంటాము అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ చక్కగా పెళ్లి చేసుకుని గౌతమి ఇంత నేపథ్యం ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఇప్పుడు ఈ అమ్మాయి గురించి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేషను? ఆ అమ్మాయి భర్త గురించి చెప్పింది కాబట్టి. అండ్ ఈ ఆల్ ఆఫ్ అ సడన్ ఇప్పుడు మొదలైంది ఇది. తను ఆల్మోస్ట్ ఒక 3-4 months నుంచి చెప్తూనే ఉంది నా సమస్యలు ఇవి అని చెప్తూనే ఉంది. అసలు ఇప్పుడు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారంటే, అసలు ఆ అమ్మాయి మీడియాకి ఎందుకు వచ్చింది అని మాట్లాడుతున్నారు. సరే, ఆ అమ్మాయి మీడియాకి ఎందుకు వచ్చింది అనేది, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది అనేది వేరే విషయం. ఆ అమ్మాయి చెప్పే దాంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదా అనేది పాయింట్. కానీ మీడియాకి ఎందుకు వచ్చింది అంటే, మిగతా వాళ్ళందరూ ఎందుకు వచ్చారో ఆ అమ్మాయి కూడా అందుకే వచ్చింది. అసలు ఎందుకు రాకూడదు? ఎందుకు? ఇప్పుడు సమస్యలు ఎవరికి వాళ్ళిద్దరు పరిష్కారం చేసుకోవాలి. అటు కుటుంబ పెద్దలు ఇటు కుటుంబ పెద్దలు పరిష్కారం చేయాలి. ఇది కాదు అనుకుంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధించిన పెద్ద మనుషులు పరిష్కారం చేయాలి. కానప్పుడు ఇవి పోలీస్ స్టేషన్కి చేరతాయి. పోలీస్ స్టేషన్లో కూడా పరిష్కారం కాలేదనుకోండి, ఇట్లా మీడియాకి వస్తారు. ఎంతమంది రావట్లేదు మీడియాకి? అసలు భర్తలేళ్ల ముందు ఒక అమ్మాయి అయితే ఆ మధ్య నాకు ఒక 4-5 ఏళ్ల క్రితం అనుకుంటా, దాదాపు 55 రోజులు ధర్నా చేసింది ఇంటి ముందు, ఆ అమ్మాయిని ఇంట్లోకి రానివ్వకపోతే. మా అమ్మ చట్టం ఏం చెప్తుంది? విడాకులు అయ్యేంత వరకు భార్యకి ఆ ఇంట్లో ఉండే హక్కు ఉంది. కానీ ఆ హక్కుని వాళ్ళు కాలు రాసి ఏం చేశారు? అమ్మాయిని ఇంట్లోంచి బయటికి గెంటారు. ఎవరో అమ్మాయికి సలహా ఇచ్చారు, నీకు ఆ ఇంట్లో హక్కు ఉంది, ఎవరో ఎందుకు లాయరే ఇస్తాడు, నీకు హక్కు ఉంది, నువ్వు వెళ్ళి ఇంటి ముందు కూర్చో, ఆ చచ్చినట్టు మీడియాకి భయపడైనా తలుపులు తీస్తారు అని చెప్పి. అసలు ఇంత అసలు మన విషయాలు బయటికి రాకూడదు అనుకుంటే రచ్చ చేసుకోకముందే పరిష్కారం చేసుకోవాలి. మీకు పరిష్కారం చేతగాకనే కదా ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఎందుకు వచ్చావు అనే దానికంటే కూడా అసలు మాట్లాడేది వాస్తవమా కాదా అనేది ఒకటి అంచనా వేసుకోవాలి. అలాగే ఎవరినైనా భుజాన్ని వేసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు. కాకపోతే నేను ఒక యాక్టివిస్ట్గా, మహిళా సంఘాల్లో పనిచేసిన దానిగా ఇప్పుడు ఉమెన్ జేఏసీలో పనిచేసే మా దగ్గరికి కేసులు వస్తాయి, మేము మాట్లాడతాం, పరిష్కారం చేస్తాం. నేనేమనుకుంటానంటే ఇలా మాట్లాడే హక్కు నా ఒక్కదానికే ఉందని నేను అనను. చాలామంది మాట్లాడొచ్చు. ఏ ఉద్యమాల్లో లేని వాళ్ళు కూడా న్యాయం ధర్మం తెలిసిన వాళ్ళు మాట్లాడొచ్చు, నేను మాట్లాడొద్దు అనట్లా. కానీ డెలిబరేట్గా అక్కడ ఒక తప్పు కనిపిస్తున్నప్పుడు అది వెనకేసుకురావడం ఏమిటి? ఆర్థిక పరమైనటువంటి లాభాలు ఉన్నాయన్న డౌట్ వస్తుందిగా సామాన్యులకి. వస్తుందిగా, ఎవరికైనా వస్తుందిగా. అసలు ఎందుకు మీరు ఇంతెందుకు నెత్తినేసుకుంటున్నారు అనేది కూడా వస్తుంది కదా. ఇప్పుడు నేనున్నానండి, ఒక వీడియో చేస్తా, 2 వీడియోలు చేస్తా, అయిపోతుంది, మనం ఊరుకుంటాం, అంతకుమించి మాట్లాడం, అవసరమైతే మాట్లాడతాం. ఇప్పుడు మెన్ యాక్టివిజం అనే ఒక పేరుతోటి ఇది బాగా వైరల్ అవుతున్న టాపిక్. నేను మగవాళ్ళ తరఫున మాట్లాడొద్దని నేను అనట్లా. మగవాళ్ళకి కూడా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. మనం ఎన్నోసార్లు వీడియోలు కూడా చేసాము, వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపిస్తూ మనం మాట్లాడాము. కానీ ఇక్కడ క్లియర్ కట్గా కనిపిస్తుంది ఏంటి? వీళ్ళకి పెళ్ళయింది, పెళ్ళికి ముందే వీళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు, పెళ్ళయింది, పెళ్ళి తర్వాత ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి ఇంట్లో గొడవలు స్టార్ట్ అయినాయి. అప్పుడు ఇతను వేరే అమ్మాయిలతోటి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఆ విషయమే వాళ్ళిద్దరికి చాలాసార్లు గొడవలు జరిగినాయి. ఈ గొడవలు ఒక తారాస్థాయికి చేరి ఇద్దరు చెరొకింట్లో ఉండేంత దాకా తారాస్థాయికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి ఈ పిల్లవాడిని చూడాలి అనే ఉద్దేశంతో ఇంటికి వస్తుంటే వాళ్ళు రానిస్తున్నారు, ఇంటికి వస్తున్నాడు, ఆడుకుంటున్నాడు, పిల్లాడితోటి వెళ్తున్నాడు. ఒకరోజు ఒక సందర్భంలో అతను
డ్రింక్ చేసి ఉన్న సందర్భంలో ఫోన్ చేసి ఈ అమ్మాయిని బాగా తిడుతూ నేను ఇప్పుడు వస్తున్నాను, రాత్రి 11 నేను వస్తున్నాను, నాకు పిల్లాడిని చూపించాల్సిందే. 11 పిల్లాడు నిద్రపోయే టైం కదా, జస్ట్ ఆ పిల్లోడికి సంవత్సరం 3 నెలలు, సంవత్సరం 4 నెలలు లేని వయసులో, లేదా సంవత్సరం 6 నెలలు ఉన్నాయి అనుకోండి, పిల్లలు పెందలాడి పడుకుంటారు కదా, ఆ టైంలో నువ్వు వచ్చి నిద్రపోయేవాడిని ఏం డిస్టర్బ్ చేస్తావు? అసలు వస్తున్నది వాడితో ఆడుకోవటానికి కాదు, నన్ను డిస్టర్బ్ చేయటానికి అనే ఉద్దేశంతో ఆ అమ్మాయి రావద్దు, రేపు పొద్దున్న రమ్మని రిక్వెస్ట్ చేసిందంట. లేదు రిక్వెస్ట్ చేసి ఇవన్నీ ఆ అమ్మాయి మీడియాలో చెప్తున్నాయి, మనకు మాత్రం ఎట్లా తెలుస్తుంది? అయితే ఏమైనా సరే నేను వస్తాను అని చెప్పి వచ్చాడు. వస్తే ఇక అమ్మాయి ఇంకెవరితో మాట్లాడాలో ఎవరిని అడగాలో తెలియక షీ టీం వాళ్ళకి ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చేసేసి మీరు ఈ టైంలో మాట్లాడొద్దు అని చెప్తారు, అంతకంటే ఇంకేం అనరు. కానీ ఇతను ఇంకొక గేట్ గుండా బయటికి వెళ్ళిపోతే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే రేపు పొద్దున్నే వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి మీరు కంప్లైంట్ ఇవ్వండి అంటే ఈ అమ్మాయి వెళ్తే అతను కూడా వచ్చి అతను చాలా డెలిబరేట్గా అవును నాకు సంబంధాలు ఉన్నాయి అని ఒప్పుకున్నాడు. అంటే వాళ్ళు కూడా అమ్మ ఇతనేం మారేటట్లుగా కనపట్టలేదు, ఏదైనా మీరు సామరస్యంగా పరిష్కారం చేసుకోండి అని చెప్పి పంపించారు. దానికి పోలీస్ స్టేషన్కి పిలిచారు అని మాట్లాడతాడు శేఖర్ భాష. ఇప్పుడు అతన్ని పిలవటం 11ంటికి వచ్చాడు కాదు, అది కాదు పాయింట్. అసలు పోలీస్ స్టేషన్కి పిలిపించారు. పోలీస్ స్టేషన్కి కాదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళటం తప్ప? అవును తప్ప. దేనికి ఒకవేళ తప్పైతే అసలు పోలీసు ఇదివరకు ఇట్లాగా ఏమి వెళ్ళగానే అరెస్ట్ చేసి లోపల ఇట్లా 498A ఇదివరకు కేసు పెడితే చాలు అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అరెస్ట్ చేయట్లేదు, అసలు అరెస్ట్ అనేది లేదు. ఒకవేళ ఇన్ కేసు అరెస్ట్ చేయవలసిన పరిస్థితి ఉంటే కూడా వీళ్ళు పైన ఆఫీస్కి, అంతకంటే పైన ఆఫీస్కి రాసి పర్మిషన్ తెచ్చుకుని మాత్రమే అరెస్ట్ చేయాలి. అలాంటి పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కి వెళ్తే తప్పేంటి? అసలు నువ్వు ఎన్నిసార్లు వెళ్ళలేదు? శేఖర్ భాష ఎన్నిసార్లు వెళ్ళలేదు పోలీస్ స్టేషన్కి? రాజ్ తరుణ్ విషయంలో కానీ నువ్వు వెళ్ళావు కదా. రాజ్ తరుణ్ లావణ్య కొట్టుకుంటుంటే వాళ్ళ మధ్యలో నువ్వు ఈ లావణ్య నీకు జరిగిన గొడవల్లో నువ్వు పోలీస్ స్టేషన్కి చాలాసార్లు వెళ్ళావు కదా. అదేదో పెద్ద పోలీస్ స్టేషన్కి వెళ్ళటమే తప్పు అయితే అదేమన్నా పబ్బులో లేకపోతే ఇంకోటో వెళ్ళకూడని ప్రదేశాలా, ఏమైనా వేసే గృహాలా? ఎందుకు వెళ్తే తప్పేంటి? పిలిచారు, కూర్చోబెట్టారు. అసలు మగవాళ్ళ హక్కులు ఏంటి? ఇలా రాచి రంపాన్ని పెడుతుంది ఆ అమ్మాయి. అసలు ఎంత కష్టపడ్డాడు ధర్మ మహేష్, ఎంత బిజినెస్ చేశాడు. అసలు వాళ్ళు కలిసి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నారు. అది కూడా తన పేరు మీద ఇచ్చేయమని అబ్బాయి ప్రెషర్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రెషర్ చేస్తున్నాడు ధర్మ మహేష్. అసలు యాక్చువల్గా ఫస్ట్ హోటల్ స్టార్ట్ చేసింది గౌతమ్ అని ఇంకొక అతనంట. వాళ్ళిద్దరూ కలిసి స్టార్ట్ చేశారు, ఫ్రెండ్, ధర్మ వాళ్ళ ఫ్రెండ్. అయితే ఆ తర్వాత మహేష్ ఎక్కువ డబ్బులు తీసుకొచ్చి పెడితే మహేష్ కూడా వాటాదారుడు అయ్యాడు. ఆ తర్వాత వాళ్ళకి పేచీలు వచ్చి వాళ్ళిద్దరూ విడిపోతూ గౌతమును విడిపోతూ అతను వాటా విత్డ్రా చేసుకుంటే హోటల్స్ అన్నీ ఇతనికి ఉన్నాయి, ధర్మ మహేష్కి ఉన్నాయి. అయితే అసలు ఇంకొక సంచలనాత్మకమైన వీడియో ఒకటి వచ్చింది బయటికి. ఎవరు ఈ గౌతము ధర్మ మహేష్ మాట్లాడుకుంటున్న వీడియో, ఆడియో క్లిప్పింగు వచ్చింది బయటికి. దాంట్లో అతని వైఫ్ గురించి, గౌతమ్ వైఫ్ గురించి ఇతను ఏ విధంగా మాట్లాడాడో అందరూ విన్నారు. అయినా నువ్వు వకాల్తా పుచ్చుకుంటున్నావు. ఇప్పుడు నేనేమంటానంటే ధర్మ మహేష్ మగవాళ్ళ తరఫున నువ్వు పోరాడుతున్నావు, నేను ఒప్పుకుంటా, కరెక్టే. ఇప్పుడు మాకు ఆడవాళ్ళ తరఫున పోరాడే హక్కు మాకు ఉన్నట్లే నీకు కూడా హక్కు ఉంటుంది. కానీ ఆ ఆడియో వింటే గనక ఆ సదరు గౌతమ్ అనే అతనికి కూడా అన్యాయం జరిగింది. మరి ఆయన మగాడేగా అంటే నువ్వు ఇక్కడ ఆయనకు అన్యాయం చేసేయాలి, ఈయనకు మాత్రం న్యాయం జరగాలి. పైగా వాళ్ళిద్దరు విడాకులు కూడా తీసుకున్నారంట ఇతని విషయం గురించే, ఈ గొడవల గురించే. అసలు ఎంత పచ్చిగా ఉంది ఆ ఆడియో. అసలు వినటానికి వినలేము అనిపించేటట్లుంది. మరి ఆ అబ్బాయి మగవాడు కదా, అబ్బాయికి మగ హక్కులు అక్కర్లేదా? కరెక్ట్. ఇంతకుముందు కూడా ఈ శేఖర్ భాష
రాజ్ తరుణ్ లావణ్య విషయం వచ్చినప్పుడు కూడా రాజ్ తరుణ్ని వెనకేసుకొచ్చాడు. అక్కడ కూడా లావణ్యది తప్పుంది అని చెప్పి లావణ్య నెత్తి మీద భస్మాసుర హస్తం లావణ్య పెట్టుకుంది. కాబట్టి మనం కూడా మొదట్లో లావణ్య తరఫున ఒక మహిళ ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది అని చెప్పి మనం మాట్లాడాం. కానీ తర్వాత వచ్చి చూసిన తర్వాత మనం ఏ రోజు లావణ్యకి సపోర్టింగ్గా మాట్లాడలేదు. న్యాయం లేదు, అక్కడ న్యాయం లేదు. లావణ్య అప్పు చేస్తూ మొదట్లో వాళ్ళిద్దరూ ఉన్నమాట వాస్తవం. రాజ్ తరుణ్ కూడా చెప్పాడు, మేము కొన్నాళ్ళు కలిసి ఉన్న మాట వాస్తవం, నాకు చాలా సాయం చేసింది, తన వల్లనే నేను బతికాను అని కూడా అతను చెప్పాడు. అయితే అతను ఎక్కడ అలా ఆ స్టాండ్ మీదే, అంటే అతను ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఉంది అతనికి. అయితే అతని తరఫున ఇతను వకాల్తా పుచ్చుకున్నాడు. కానీ ఆ పుచ్చుకున్న ప్రాసెస్లో లావణ్యాన్ని ఎన్ని మాటలు మాట్లాడాడు. కరెక్ట్. అదే సందర్భంలో పోలీసుల గురించి ఎంతలా మాట్లాడాడు. ఆడవాళ్ళు వెళ్తే కేసులు తీసుకుంటారు, మగవాళ్ళు వెళ్తే కేసులు తీసుకోరు అంటారు. ఇప్పుడు పిటిషన్స్ అన్నీ తీయండి, మగవాళ్ళు వెళ్ళినా కానీ పిటిషన్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడు న్యాయం మగవాళ్ళకే జరగట్లేదు, ఆడవాళ్ళకి బాగా జరిగిపోతుంది అంటే అసలు ఇవాళ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ మనం తీసుకుని చూసామనుకోండి, మగవాళ్ళు ఆడవాళ్ళ మీద చేస్తున్నట్లుందా, ఆడవాళ్ళు మగవాళ్ళ మీద చేస్తున్నట్టు రేషియోస్ చూసుకోవాలి కదా. చదువుకున్నోడివే కదా నువ్వు. నువ్వు చదువుకున్నాడువే, నీకు ఆ మాత్రం. ఇప్పుడు నీకు ర్యాండమ్గా కొన్ని కేసులు సెలబ్రిటీ కేసులే దొరుకుతున్నాయి నీకు. ఈ సెలబ్రిటీ కేసుల్లో నువ్వు సెలెక్టివ్గా నువ్వు మాట్లాడుతున్నావు. ఇట్లా మాట్లాడడానికి వెనక కారణాలు ఏమైనా ఉంటాయనుకోవచ్చా మేడం? అది అర్థం కావట్లేదు. ఎందుకు ఇతను సెలబ్రిటీలనే పట్టుకుని తిరుగుతున్నాడు, సెలబ్రిటీల కేసుల గురించే మాట్లాడుతున్నాడు. ఎందుకు? ముందు హర్షసాయి ఎంత పెద్ద మోసగాడో. అసలు అతని పైన కేసు పెడితే అప్స్కాండ్ అయిపోయి చట్టాన్ని గౌరవించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. అలాగే జానీ మాస్టర్ కేసులోనూ అంతే. అసలు నీకు ఇంత సెలబ్రిటీ పిచ్చి ఏంటి నాకు అర్థం కావట్లేదు. అంటే సెలబ్రిటీలు తప్పులు చేయరని నమ్ముతున్నావా నువ్వు? లేకపోతే నువ్వు సపోర్ట్ చేసేవాళ్ళు అసలు తప్పే చేయరనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఆ గౌతమ్కి న్యాయం చేయాలి, ధర్మ మహేష్ ఫ్రెండ్కి న్యాయం చేయాలి. ఇట్లాగే వీళ్ళ గ్రూప్లో అంటే ఉంటారు కదా ఫ్రెండ్స్ సర్కిల్లో ఇంకొకళ్ళు కూడా విడాకులు తీసుకున్నారు అని చెప్పి గౌతమి చెప్తుంది. మరి దానికేం చెప్తా? అప్పుడు నువ్వు ధర్మ మహేష్ని వెనకేసుకు రాకూడదుగా. అంటే ఆడవాళ్ళు మగవాళ్ళకి అన్యాయం చేస్తున్నారని నువ్వు చెప్తున్నావు, మరి మగవాళ్ళకి అన్యాయం చేస్తే? పైగా అంతకుముందు నువ్వు మాట్లాడింది ఏంటి? మెన్స్ యాక్టివిజం, నేను మెన్ యాక్టివిస్ట్ని, నేను ఇప్పుడు ఉమెన్ కమిషనే కాదు మెన్ కమిషన్ కావాలి, నేను అవసరమైతే జంతర్ మంతర్లో నిరాహార దీక్ష కూర్చుంటాను, అసలు నా కార్యస్థలం హైదరాబాద్ కాదు ఢిల్లీ అని మాట్లాడావు. ఎందుకు వెళ్ళాలా? అసలు నువ్వు పద్దాక మాట్లాడే పని ఉండదుగా. నువ్వు ఆ కమిషన్ కోసం ఏదో పని చేయరాదు. ఇప్పుడు చాలామంది స్త్రీలు స్వాతంత్రం పూర్వం సంగతి వదిలేయండి, స్వాతంత్రం వచ్చిన తర్వాత మహిళలకు ఇన్ని చట్టాలు వచ్చినాయి అంటే ఈ చట్టాలన్నీ తీసుకురావటం వెనకమాల చాలామంది మహిళల త్యాగం ఉంది. కరెక్ట్. వాళ్ళందరూ కలిసి పోరాటాలు చేసి, ఇప్పుడు చట్టాలు ఎప్పుడు ఊరికినే రావు, ఎవరు పిలిచివ్వరు. అంతే కదా, పోరాటం వెనక అమ్మైనా అడగందే పెట్టదు అన్నట్లు ఊరికే రావు. కరెక్ట్. పోరాటాల ద్వారానే వస్తాయి. మరి పోరాటాలు చేసి మహిళల కోసం చట్టాలు తెచ్చుకున్నారు. నువ్వు కూడా పోరాటం చేసి మగవాళ్ళకి అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చుకో. నిన్ను ఎవరొద్దన్నారు? నువ్వు సెలబ్రిటీ కేసులో ఒక 4-5 సెలెక్ట్ చేసుకుని ఆ 4-5 తరఫున నువ్వు మాట్లాడావనుకో, మాట్లాడితే ఏం ఒరుగుతుంది నీకు అసలు? రైట్. అసలు నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావట్లే. పైగా ఇప్పుడు ఈయన ఒక్కడే కాకోకుండా ఒక బ్యాచ్ని తయారు చేసుకుని ఒక బ్యాచ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు గౌతమి నీచంగా గౌతమిని తిట్టడం అసలు రైట్. మొత్తానికి శేఖర్ భాష చేస్తున్నటువంటి కమెంట్స్, లేకపోతే శేఖర్ భాష టీం చేస్తున్నటువంటి కమెంట్స్ డెఫినెట్గా చాలా చాలా, అంటే ఏంటి ఇంత విచిత్రంగా చేస్తున్నారు, ఇలా ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు అనేది ఒక కామన్ మెన్కి కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఆలోచన డెఫినెట్గా మరి మార్పు ఏమైనా వస్తుందా వాళ్ళ ధోరణిలో, వాళ్ళ మాట తీరులో అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. దీనికి సంబంధించి ఇంకొక యాంగిల్ కూడా ఉంది. గౌతమి చౌదరికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఒక రేంజ్లో వాళ్ళని ఎట్లా టార్గెట్ చేయాలని ఆలోచించే థాట్ ప్రాసెస్లో కూడా కొన్ని వీడియోస్ని చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో ఒకసారి మనం మాట్లాడతాం. రైట్ మేడం, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ.